కేసీఆర్ కేటీఆర్ ఇంజనీర్లు కాదు, మ్యానిపులేటర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో కన్నెపల్లి పంప్ హౌస్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ చేశారన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కమిటీ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టి తనకు నచ్చినట్టు రిపోర్ట్ వచ్చేలా బాధ్యతలను వ్యాప్స్కోస్ కు అప్పగించారని రేవంత్ వెల్లడించారు. 38,000 కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పెంచారని మండిపడ్డారు. వసూళ్లు చేసుకోవడానికి సెలక్షన్ కలెక్షన్ లాంటి దాంట్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, 100% మార్కులు వేయాల్సిందే. కోదండరామ్ గారిని పెట్టినా కూడా డిస్టింక్షన్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాల్సిందే. ముగ్గురికి వంచాల్సి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. అప్పుడప్పుడు చైతన్య నారాయణ ఒకటో ర్యాంక్ అని అందరి పేర్లు చదువుతారు చూడు. అందరికి సమానంగా మార్కులు వస్తే ఏం చేస్తారు? అందరికి ఒకటో ర్యాంకే ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటో ర్యాంకే వస్తుంది, అసలు ఏ ర్యాంకు తగ్గదు. సో ఆ ఎక్స్పర్ట్స్, ఈ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి బయటకి ఇవ్వకుండా పెట్టి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టు రాలేదు కాబట్టి తీసేసి తిరిగి వ్యాప్కోస్కి ఇచ్చేసి వ్యాప్కోస్తో రిపోర్ట్ తెప్పించుకొని 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 81,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచారు. ఇట్లా పెంచి పోని ఇంత తిన్న నాణ్య డిజైన్లో, ప్లానింగ్లో, డిజైన్లో, కన్స్ట్రక్షన్లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో నాణ్యత పాటించి ఉంటే ఈరోజు మనం చర్చించుకునే పరిస్థితి కూడా రాకపోతుండే. ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి అఫీషియల్లీ కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఏ ఇంజనీర్ కూడా ఈ ఇంజనీర్లు డిజైన్ చేసిందని గుర్తింపు కూడా ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడినట్టునే మీరందరూ కూడా విన్నారు. ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయండి అని లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన, ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటూ కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. రిపేర్ చేయకపోవడం వల్ల డే బై డే అది పెరిగి పెద్దదై అది పూర్తిగా కుప్పగూలే పరిస్థితి వచ్చింది. 2-3 ఏళ్లలోనే దీన్ని మొత్తం చేయాలి, 2-3 వేలలోనే 1,000 కోట్లు సంపాదించుకోవాలని తోటి ఆయన బునియాదిలో ఉన్న భూమి యొక్క పటిష్టతను అసలు లెక్క చేయలే.